రైతు వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా వార్ నడుస్తోంది. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ రైతులను అన్యాయం చేస్తుందని కిషన్ రెడ్డి, మిల్లర్లు డబ్బులు దండుకుంటున్నారంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన ఆరోపణలను ఉత్తమ్ ఎలా రియాక్ట్ అయి చేస్తారో ఉత్తమ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఏలేటి ఆరోపణలు అవాస్తవమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు చౌహాన్. ఇక ఇక్కడితో అవాస్తవ ఆరోపణలకు ఏలేటి బ్రేక్ పెట్టాలని జగ్గారెడ్డి హితవు కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది. ఐ కాంట్ కమెంట్ ఆన్ సంబడీస్ కమెంట్. వ్యక్తి మీద ప్రత్యేకంగా ఈ సమయంలో నేను కమెంట్ చేయము. ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. పీసీ సెంటర్లో ఏముంటుంది, ఐకేపీ రకరకాల ఉంటుంది. అటువంటి చోట్ల ఏదైనా ఆలస్యం ఉంటే ఆ పీపీసీ ఇన్ఛార్జ్కి చేంజ్ చేస్తాము. బట్ దిస్ కమిషన్ దిస్ టోటలీ ఫాల్స్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొక్యూర్మెంట్ దానికన్నా క్లీన్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు జరగలేదు. ఒక మిల్లర్ కూడా ఎవరికి ఇచ్చినామని వచ్చి చెప్పండి. ఈ 6 నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఆర్జీ ట్యాక్స్ పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి, దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని 2 పార్టీలు కలిసి అప్పుల రాష్ట్రంగా, అప్పుల తెలంగాణగా మార్చేశాయి. ఈ 6 నెలల్లో ఇష్టారాజ్యాన్ని నప్పు చేస్తూ ఉన్నాడు. ఈరోజు రుణమాఫీ కోసం కూడా 2 లక్షల రుణమాఫీ కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ పెట్టి అప్పులు తీసుకొని రుణమాఫీ చేయాలని చూస్తూ ఉన్నాడు. సమస్య పరిష్కారం కావాలంటే నేను ఇచ్చినటువంటి ఆధార్తో సహా చేసినటువంటి ఆరోపణలు మీరు ఏ రకంగా రెక్టిఫై చేస్తారు, ఏ రకంగా సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి అవినీతిని, సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి అవకతవకల్ని ఏ రకంగా మీరు సరిదిద్దుతారో చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు దిగజారి పోలీస్ కంప్లైంట్లు పెట్టి ఇప్పుడే జగ్గారెడ్డి గారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. జగ్గారెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూశాను. నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి బతిమలాడి నాతో ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పారు. పాపం ఇప్పుడు అపోజిషన్ పార్టీలను కూడా ప్రజలు గుర్తించాలంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి వాళ్ళు అంటున్నారు. ఇది వాస్తవాన్ని కూడా 101% ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించడమే బీజేపీ ఫ్లోర్ లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఒక ప్రణాళిక పరంగా మీడియాలో అతను మాట్లాడుతున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. మహేశ్వర్ రెడ్డి గారు మీరు ఇది బ్రేక్ చేసుకోండి. ఇది ఆధారాలు లేని అభియోగాలు, ఆధారాలు లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అభియోగాలు.